ఇవాళ నవరత్నాల్లో ప్రధానమైనటువంటి హామీ మనమందరం మనకు అమ్మఒడి వచ్చినా లేకుంటే చేయూత వచ్చినా ఆసరా వచ్చినా నేతన్న నేస్తం వచ్చినా ఏదో కొదవ ఉంది మనలో. అదేంటంటే ఇంటి కోసం ఎదురు చూసాం. ఇవాళ ఆ పండుగ కూడా ఇవాళ మనం జరుపుకుంటా ఉన్నాం. ఇవాళ నవరత్నాల్లోని ప్రధానమైన హామీ పేదలందరికీ ఇల్లు అని ఎన్నికలప్పుడు ఏదైతే ముఖ్యమంత్రి గారు చెప్పారో, జగనన్న చెప్పారో, మరి జగనన్న చెప్పినట్లుగా మేనిఫెస్టోలో మనం ప్రకటించింది 25 లక్షల ఇల్లు కట్టిస్తామని ప్రకటిస్తే ఇవాళ ఈ దాదాపు 30 లక్షల ఇల్లు కట్టడానికి ఆయన కంకణబద్దులయ్యారు. మొదటి విడతగా 15,60,000 ఇల్లు కట్టించబోతా ఉన్నారు. నిజంగా ప్రొద్దుటూరులో జిల్లాలో అనేక చోట్ల నేను చూసిన మనం భూసేకరణ చేసిన దాఖలాలు తక్కువ, కానీ ప్రొద్దుటూరులో ఏమాత్రం మన జగనన్న ప్రభుత్వం ఏమాత్రం వెనకాడకుండా 476 ఎకరాల భూమిని కొనుగోలు చేసి దాదాపు 192 కోట్ల రూపాయల డబ్బులు ఖర్చు పెట్టి భూములు కొనుగోలు చేసి మీ అందరికి కూడా ఇళ్ల పట్టాలు ఇస్తా ఉంది. మామూలుగా ప్రభుత్వ స్థలాలు అందుబాటులో ఉండే ప్రభుత్వ స్థలాలను చదువు చేసి ప్లాటింగ్ చేసి రోడ్లు ఫామ్ చేసి పట్టాలు ఇస్తేనే ప్రభుత్వం మాకు ఎంతో మేలు చేసింది అని మనం అనుకుంటాం. అటువంటిది దాదాపు 192 కోట్ల రూపాయలు డబ్బులు వ్యయం చేసి పట్టా భూములు కొని మీ అందరికీ ప్లాట్లు వేయించి రోడ్లు వేయించి ప్రభుత్వం ఇస్తా ఉందంటే ఈ ప్రభుత్వానికి మీకు ఇచ్చిన హామీ పట్ల మీ పట్ల ఎంత చిత్తశుద్ధి ఉందో అర్థం చేసుకోమని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా మనవి చేస్తా ఉన్నా. ఖచ్చితంగా ఇందాక సోదరులు ప్రొద్దుటూరు శాసనసభ్యులు చెప్పారు, ఇళ్ల పట్టాలకు సంబంధించిన సమావేశము దాదాపు సంవత్సరం క్రితం జరిగింది. సంవత్సరం క్రితం ఇళ్ల పట్టాలకు సంబంధించిన సమావేశం జరిగింది. ఆ సమావేశం కడపలో జరిగింది, రివ్యూ జరిగింది. మనం ఎందుకు సంవత్సరం క్రితం జరిగింది అంటే ఒరిజినల్ గా మన ఇళ్ల పట్టాలు 2020 ఉగాది నాటికి ఇవ్వాలని మనం అనుకున్నాం, మన ప్రభుత్వం అనుకుంది. అయితే మరి కొంతమంది కడుపు మంటతో కోర్టులకు వెళ్ళి స్టేలు తెచ్చారు కాబట్టి అది ప్రొలాంగ్ అయి ఇంత దూరం మనం రావాల్సి వచ్చింది, డిసెంబర్ వరకు రావాల్సి వచ్చింది. ఒరిజినల్ గా అయితే ఉగాది నాటికే మీకు పట్టాలు ఇచ్చి ఉండాల్సిన పరిస్థితి. కాబట్టి డిసెంబర్ 2019లో సమావేశం జరిగింది, ఒక రివ్యూ జరిగింది. జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి, ఎమ్మెల్యేలు, అధికారులు అందరి సమక్షంలో, కలెక్టర్ సమక్షంలో. మరి ఆ రోజున మాకు పైనుంచి వచ్చింది ఏంటంటే మరి అపార్ట్మెంట్లు కట్టాలా, మరి అవసరమైన చోట్ల ప్రొద్దుటూరులో, కడపలో, ప్రతి మున్సిపాలిటీలో భూములు చూడండి అని చెప్పి ఆ రోజు పైనుంచి వచ్చింది. మరి ఆ రోజున అధికారులు పాత ప్రభుత్వంలో ఏ రకంగా అపార్ట్మెంట్ కల్చర్ ఉందో అదే కల్చర్ ను వాళ్ళు ప్రతిపాదన చేశారు. ఆ రోజు మీటింగ్ లో మొట్టమొదటి వ్యక్తి, దాన్ని వ్యతిరేకించిన మొట్టమొదటి వ్యక్తి ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లి శివప్రసాద్ రెడ్డి గారు. వద్దు, అపార్ట్మెంట్ కల్చర్ వద్దు. గడిచిన 5 సంవత్సరాల్లో తెలుగుదేశం హయాంలో మరి చాలా ఇబ్బందులు పడ్డారు ప్రజలు. అపార్ట్మెంట్లు తీసుకోవడం ఇష్టం లేక తీసుకొని కూడా తీసుకోలేదు. మరి 3 అంతస్తులు 4 అంతస్తులో కడతాం, మరి వృద్ధులు ఉంటారు, ఎలా పోగలుగుతారు 4వ అంతస్తుకు? మెయింటెనెన్స్ కూడా ఎవరి ఇల్లు అయితే వాళ్ళు బాగా మెయింటైన్ చేసుకుంటారు. ఎప్పుడైతే ఒక అపార్ట్మెంట్ లో, ఒక బ్లాక్ లో ఒక 50-60 ఇల్లు ఉంటాయో మెయింటెనెన్స్ కూడా సరిగ్గా చేసుకోలేరు, నిజానికి చెడిపోతుంది, మనం ఇల్లు ఇచ్చినామన్న తృప్తి కూడా వాళ్ళకు మిగలదు అని చెప్పి ఆ మీటింగ్ లో ఆయన వాదన వినిపించారు. ఆ వాదనతో 100% నేను కూడా ఏకీభవించి ఇద్దరం కూడా మా ఇద్దరి వాదనను ముఖ్యమంత్రి గారు తీసుకెళ్ళిన వెంటనే ఆయనకు మా వాదనలో వాస్తవం కనిపించింది, నిజాయితీ కనిపించింది. వెంటనే ఆయన అధికారులకు ఒక్క ప్రొద్దుటూరులోనే కాదు రాష్ట్ర వ్యాప్తంగా ఆదేశాలు జారీ చేశారు. మరి ఇళ్ల పట్టాలు ఇవ్వండి, ఇంటి స్థలాలు ఇవ్వండి, అపార్ట్మెంట్లను పక్కన పెట్టండి అని చెప్పి ఇంటి పట్టాలు ఇవ్వమని చెప్పి ఆయన నిర్ణయం తీసుకున్నారు, గొప్ప నిర్ణయం తీసుకున్నారు. మరి ఆ నిర్ణయం తీసుకున్నందుకు మరి ప్రియతమ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి మీ అందరి తరఫున నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా ఆ నిర్ణయాన్ని మరి ప్రతిపాదించినటువంటి ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లి శివప్రసాద్ రెడ్డి గారిని కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా.